ప్రవీణ్ టెక్ టిప్స్ బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే మోటరోలా నుంచి అన్నమాట. సో మోటరోలా వాళ్ళు G04S ఆ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో అఫీషియల్గా లాంచ్ అయితే చేసేసి ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెక్స్ ఎందుకు మంచి వీడియో తీసుకొస్తాను. ఇక్కడ ఫస్ట్ మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే బడ్జెట్లో అంటే 8,000 లోపల ఒక మంచి స్మార్ట్ ఫోన్ వచ్చింది అయితే అనుకోవచ్చు బై. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే గిట్లా మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే లావా నుంచి అన్నమాట. సో లావా వాళ్ళు కూడా లావా యువ 5G స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చిరన్నమాట. ఇంకొక 5G స్మార్ట్ ఫోన్ 10,000 లోపల అన్నమాట. సో మంచి స్పెక్స్తో పాటు కూడా వచ్చింది అనమాట. అండ్ ఇది ఒకటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అయితే ఫస్ట్ ఇండియాలో నాకు తెలిసిన కాకైతే ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అనమాట. యూనిఎస్ఓసి వాళ్ళది టీ సిరీస్ ప్రాసెసర్తో పాటు వస్తుంది. అది కూడా 5G ప్రాసెసర్ అనమాట. నేను షాక్ అయినా, ఎందుకంటే యూనిఎస్ఓసి వాళ్ళది నార్మల్గా 4G స్మార్ట్ ఫోన్స్ వస్తాయి, కానీ ఇది అయితే యూనిఎస్ఓసి వాళ్ళ T750 5G ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారనమాట అక్టోబర్ది. సో చూద్దాం ఎలా ఉంటుంది. ప్రైస్ అయితే మాత్రం మంచి డీసెంట్ ప్రైస్ ఉంది, 9,500కి. ఒకవేళ ఇట్లా మీరు పర్చేజ్ చేసుకోవాలంటే ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ ఎన్ని మంచి వీడియో అయితే చేస్తారు. దానికోసం అయితే ఫాలో అవ్వండి ఛానల్. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళది వివో X200 సిరీస్కి సంబంధించిన ప్రాసెసర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే బయటపడిపై ఈ అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అయితే ఉందన్నమాట బై. డైమెన్సిటీ 9400 SoCతో పాటు కాంబినేషన్ వస్తుందని ఫస్ట్ ప్రాసెసర్ అనేసి అయితే మన వాళ్ళు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ వాళ్ళు GT7 Pro స్మార్ట్ ఫోన్ సంబంధించిన కొన్ని స్పెక్స్ కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది. ఇక్కడ గ్లోబల్ మార్కెట్లో మాత్రము ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 4 SoCతో పాటు వస్తుంది అనేసి అయితే కొన్ని టిప్స్ అయితే బయటపడ్డాయి. ఇది ఆల్రెడీ చైనాలో వచ్చేసింది, మన ఇండియాకి ఎప్పుడు వస్తుంది ఏంది అనేసి అయితే చూడాల్సిందే. అండ్ ఇంకా అప్డేట్స్ రాగానే ప్రొవైడ్ చేస్తారు ఇన్ఫర్మేషన్ అయితే కూడా. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే పోకో నుంచి అన్నమాట. సో పోకో వాళ్ళకి పోకో M6 Plus స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో ఇండియన్ బిఏఎస్ సర్టిఫికేషన్స్లో అయితే స్పాట్ అయిందంటారు. సో ఇది మెయిన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే ఇది స్నాప్డ్రాగన్ 4 Gen 2 SoCతో పాటు 6.7 inch డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది అనేసి అయితే అంటారు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటారు అంటే ఇది రీబ్రాండెడ్ వర్జన్ ఆఫ్ రెడ్మీ Note 13R అనేసి అయితే కొంతమంది అంటారు అన్నమాట. అండ్ రీసెంట్గానే పోకో F6 కూడా వచ్చింది. తర్వాత M6 Plus మంచి కాంపిటీషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనేసి అయితే అంటారు అన్నమాట. సో చూద్దాము ఎప్పుడు లాంచ్ అయితే. బిఏఎస్ సర్టిఫికేషన్స్ ఇచ్చిన మోస్ట్లీ 1 month లేకపోతే 20-30 daysలో ఈజీగా లాంచ్ అయిపోతుంది ఇండియా. తర్వాత హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే జోటాక్ వాళ్ళది హ్యాండ్ హెల్డ్ గేమింగ్ కాన్సోల్కి సంబంధించింది లాంచ్ అవుతుందనే ఒక అప్డేట్ ఇచ్చిన కదా మొన్న టెక్ న్యూస్లో. ఇక్కడ అడిషనల్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయిపోయాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ హెల్డ్ గేమ్స్ అంటే ఇంత కంట్రోలర్ ఉంటుంది ఆడుకోవడానికి పెద్ద స్క్రీన్ మీద. అండ్ ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో లీక్డ్ అయిపోయినప్పుడు ఇక్కడ మెయిన్ చూసుకుంటే Ryzen 7 840U APU ప్రాసెసర్తో పాటు వస్తుంది. ఇక్కడ AMD Radeon 780M GPUతో పాటు వస్తుంది. 16GB RAM 512GB M.2 స్టోరేజ్ 7 inches AMOLED డిస్ప్లే అన్నమాట, టచ్ డిస్ప్లే వస్తుంది. 1080p రెజల్యూషన్ 120Hz రిఫ్రెష్ రేట్, హాఫ్ ఎఫెక్టివ్ జాయిస్టిక్ అండ్ ట్రిగర్స్, 2-stage అడ్జస్ట్మెంట్ ట్రిగర్స్, రేడియో డయాగ్నల్స్ ఫర్ ఫ్లై అడ్జస్ట్మెంట్స్. తర్వాత లిథియం అయాన్ బ్యాటరీ 48.88 watt, ఛార్జింగ్ గంటన్నరలో కూడా ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది. విండోస్ లెవెల్ హోమ్ ఎడిషన్తో పాటు కూడా వస్తుంది. అండ్ 700 grams HDR సపోర్ట్తో పాటు కూడా వస్తుంది అనేసి అంటారు. 2024 అంటే ఎప్పుడు లాంచ్ అవుతుంది అంటే దీని ప్రకారం చూసుకుంటే మాత్రము Q4 2024లో లాంచ్ అవుతుంది. Q4 అంటే మేబీ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో లాంచ్ కావచ్చు అనమాట. అండ్ దాని తర్వాత నెక్స్ట్ నుంచి చూసుకోవడం మాత్రమే ARM నుంచి అనమాట. సో ARM నుంచి మంచి అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు. సో ARM ఏంటంటే ARM వాళ్ళు ప్రాసెసర్లు తయారు చేస్తారు అన్నమాట. చిన్న స్మార్ట్ ఫోన్స్కి చిప్స్ ఉంటాయి, వాటికి వాళ్ళు కొత్తగా గ్రాఫిక్స్కి సంబంధించిన కొత్త లైనప్ని అయితే తీసుకొచ్చారు అన్నమాట. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఇమ్మోర్టల్ G95, మాలీ G725, మాలీ G625 తీసుకొచ్చారు. ఫస్ట్ ఇమ్మోర్టల్ G925 చూసుకుంటే మాత్రం 10 cores పాటు కూడా వస్తుంది అన్నమాట. అంటే గ్రాఫికల్ కోర్స్ అనమాట, గ్రాఫికల్ టాస్క్లు చేసుకోవడానికి. తర్వాత G725 వచ్చేసరికి అయితేనేమో 6 నుంచి
9 కోర్స్ ఉంటాయి. అండ్ ప్రాసెసర్ని బట్టి మనం దేంతో అలైన్ చేస్తున్నాము వాళ్ళ బడ్జెట్ దాన్ని బట్టి. అండ్ తర్వాత మాలియా G25 ఇది 1 కోర్ నుంచి 5 కోర్ల మధ్యలో ఉంటుంది. అంటే ఎంట్రీ లెవెల్ స్మార్ట్ వాచెస్కి, స్మార్ట్ ఫోన్స్కి వాటికి వస్తుంది అనమాట. సో మంచి అప్లిఫ్ట్ వచ్చింది అంటారు, మంచి బూస్ట్ అంటారు. మోస్ట్లీ 50% దాకా బూస్ట్ వస్తుంది గేమింగ్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ. ఓకే, ఇక్కడ మనం ల్యాప్టాప్స్ అది స్మార్ట్ ఫోన్స్ గేమింగ్ ద్వారా మంచి బూస్ట్ వస్తుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు. మోస్ట్లీ 43% నుంచి 50% దాకా ఇంప్రూవ్మెంట్ ఉందనేసి అయితే వీళ్ళు ఎస్టిమేట్ చేస్తారు. అండ్ రే ట్రేసింగ్ కాడ చూసుకుంటే మాత్రమే 27% దాకా మంచి ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నాయి అనేసి అయితే మనం మెన్షన్ అయితే చేసిన ఒక ఇన్ఫోషాట్ అంతా ప్రొవైడ్ చేశారు. చూద్దాము అఫీషియల్గా ఏ స్మార్ట్ ఫోన్స్కి ఏ చిప్స్ కాంబినేషన్లో ఈ ప్రాసెసర్లు గ్రాఫిక్స్ ప్రాసెసర్లు వస్తాయని చూద్దాం ఒకసారి. అండ్ తర్వాత గేమ్ న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్ అనే వెబ్సైట్లో డేస్ గోన్ అనే గేమ్ అవుతుంది $824 ఉంది. అంటే రిలీజ్ అయ్యి 2-3 సంవత్సరాలు అయిపోయినా స్టిల్ ఇంకా మంచి విజువల్తో పాటు మంచితో గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది. ఒకవేళ ఈ గేమ్ కొనుక్కోవాలంటే స్టీమ్ అనే వెబ్సైట్లో అవైలబుల్ ఉంది, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చేసిన అవి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మినిమం i5 సెకండ్ జనరేషను, దానికి ఈక్వల్గానే AMD ఈక్వలెంట్ 8GB ర్యామ్, 70GB స్టోరేజ్ అండ్ మినిమం 3GB వీడియో మెమరీ గ్రాఫిక్ కార్డ్ మెమరీ 3GB గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది అన్నమాట. అండ్ ఇవి వాళ్ళ టెక్ న్యూస్ అండ్ గేమ్ నోట్స్ అప్డేట్స్ అన్నమాట. ఎలా అనిపించింది మీ ఒపీనియన్ ఏదైనా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చూస్తారో వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ అలా కలుసుకుందాం.